నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 8వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠ్యాంశమైన సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, పదజాలం తదితర అంశాలన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. మనం ఇప్పటికే పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్చుకున్నాం కాబట్టి ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఈ అంశాలను నేర్చుకున్నట్లయితే మనం పూర్తిగా పాఠ్యాంశాన్ని నేర్చుకున్నట్లుగా అవుతుంది. ఓకేనా? పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు, వాటికి జవాబులు, పదజాలం నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు ఎస్ఎం తెలుగు పాఠశాల. యూట్యూబ్లో కనుక మీరు ఎస్ఎం తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే ఈ ఛానల్ కనిపిస్తుంది. మీకు అవసరం ఉన్న వీడియోలన్నీ మీరు చూడవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి. ఎనిమిదవ తరగతి 2వ పాఠం సముద్ర ప్రయాణం. ప్రశ్నలు, జవాబులు, పదజాలం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. ఓకేనా? తర్వాత చూడండి. ప్రశ్నలు, జవాబులు, పదజాలం దేనికి సంబంధించి? సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, పదజాలము అనే అంశాన్ని నేర్చుకుందాం. తర్వాత చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇది మన పాఠ్యపుస్తకంలో మొట్టమొదట పాఠ్యాంశంలో మనం పాఠ్యాంశం తెరవగానే మొదలుపెట్టగానే ఆ పాఠ్యాంశం పేరు కిందనే ఈ అంశం ఉంటుంది. ఏముంటుంది? చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఏమన్నా చూడండి. ఇక్కడ చూడు, పడవలో ఇంకా 2 భారతీయ విద్యార్థులు ఉండేది. ఈ పారాగ్రాఫ్ చదవాలి మనం. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండు. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్ బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండే. ధోతి, పైజామా, షేర్వాణితోనే పడవలో తిరిగేవాడిని. దేవుని పైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేసి తిని. ఇది ఈ పారాగ్రాఫ్. ఇది మీ పాఠ్యపుస్తకంలో ఉన్నదే కాబట్టి పాఠ్యాంశాన్ని చెప్పినప్పుడు నేను దీన్ని పూర్తిగా వివరించాను కాబట్టి మరొకసారి వివరించాల్సిన అవసరం లేదు. తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కదా, ఆ ప్రశ్నలు చూద్దాం. ప్రశ్నలు. ఇప్పుడు ఆ పేరా చదివినాం మనం. ఆ పేరా చదివిన తర్వాత ఏం చేయాలి? ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. మరి ప్రశ్నలు చూద్దామా? చూడండి ఒకసారి. 1వ ప్రశ్న. పడవలోని వారు ఎక్కడికి ప్రయాణం అయిపోతున్నారు? సింపుల్, గ్రేట్ బ్రిటన్. అంతేనా? ఆన్సర్ చూద్దాం. పడవలోని వారు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణం అయిపోతున్నారు. ఓకేనా? రైట్. మీకు ఆన్సర్ సులభంగా వచ్చేసింది. తర్వాత 2వ ప్రశ్న చూడండి. వాళ్ళు బ్రిటన్కు ఎందుకు ప్రయాణమైపోతుండవచ్చు? వాళ్ళు బ్రిటన్కు ఎందుకు ప్రయాణం అయిపోతుండవచ్చు? ఎందుకు? చదువుకోవడానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు. అంతేనా? చూడండి, జవాబు చూడండి. వాళ్ళు బ్రిటన్కు చదువుకోవడానికి వెళ్ళి ఉండవచ్చు. మనం చదువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం చదువుకుంటున్నాం కాబట్టి, అంటే మీరు చదువుకుంటున్నారు కాబట్టి చదువు గురించి ఆలోచించాలి. అంతేనా? తర్వాత చూడండి. పడవలో ప్రయాణించే వ్యక్తి దేవునికి కృతజ్ఞత వందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? పడవలో ప్రయాణించే వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు చెప్పిండట. అలా చెప్పడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అంత పెద్ద సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా తాను గమ్యం చేరుకున్నాడు కాబట్టి దేవునికి భక్తితోని కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు. అంతేనా? చూద్దాం ఆన్సర్ చూడండి. పడవలో ప్రయాణించిన వ్యక్తి ఏ ఆటంకాలు లేకుండా తన ప్రయాణం సాగాలని, తన వద్ద డబ్బులు లేకపోయినా ఆ దేశం వారు తనను తిరిగి పంపకుండా తన చదువు పూర్తి కావాలని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు. అంతే కదా? ఎందుకు? పడవలో ప్రయాణించిన వ్యక్తి ఏ ఆటంకాలు లేకుండా తన ప్రయాణం సాగాలని, తన వద్ద డబ్బులు లేకపోయినా ఆ దేశం వారు తనను తిరిగి పంపకుండా తన చదువు పూర్తి కావాలని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు. అంతేనా? తర్వాత చూడండి. కఠిన పదాలు, అర్థాలు. కఠిన పదాలు లేక కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. ఇక్కడ చూడండి. పర్మిట్ అంటే అనుమతి. తర్వాత కటాక్షం అంటే ఏముంటుంది? ఆలోచించండి. అనుగ్రహం. తర్వాత ఘోరం,
భయంకరం. సన్నాహం అంటే సంసిద్ధత. అడుగు పెట్టి, కాలు పెట్టు. డేంజర్ అపాయం, ప్రమాదం, అపాయం. బందోబస్తు రక్షణ. ద్రవ్యం డబ్బే కదా, డబ్బులు. కాన్వాయ్ మీకు పాట చెప్పినప్పుడు చెప్పిన ఆయన చూడండి ఒకసారి. రక్షణగా వచ్చే వాహనాలు పోలీసు వాహనాలు. ఎవరైనా ఒక మంత్రియో ఎవరైనా పోతా ఉంటే ఆయనకు ముందట 4 వెనక 4 వాహనాలు కుయ్యి 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 అని కూడా పోతాయి చూడు, దాన్ని కాన్వాయ్ అంటారు అన్నమాట. తర్వాత చూడండి సముద్ర ప్రయాణం. ఇది పాఠం కదా, ఇల్లే ఉన్నాయి చూద్దాం. ఈ సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని రాసిన రచయిత పేరు ఏమిటి? రచయిత పేరు ఏం పేరు? ముద్దు రామకృష్ణయ్య. అంటే సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని రాసింది ముద్దు రామకృష్ణయ్య. తర్వాత కాలము. కాలం ఎంత? ఏ కాలం? ఎండాకాలం వానకాలం కాదు, ఆయన జన్మించినటువంటి కాలం, జీవించినటువంటి కాలం. ఏంటిది? జననం 18-10-1907లో జన్మించి మరణం 21-10-1985లో మరణించిండు. ఇది ఆయన జీవిత కాలం. తర్వాత ఏముంటాయో చూద్దాం. జన్మస్థలం. మరి ఎక్కడ పుట్టిండు? రచయిత పేరు ముద్దు రామకృష్ణయ్య. ఆయన జన్మించినటువంటి తేదీ 18-10-1907, మరణించినటువంటి తేదీ 21-10-1985. మరి జన్మించింది ఎక్కడ? చూడండి, పెద్దపల్లి జిల్లా మంతని గ్రామం. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంతని గ్రామంలో జన్మించింది. రచనలు ఏమున్నాయి? సముద్ర ప్రయాణం ఈయన రాసినటువంటి పుస్తకం. తర్వాత ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయి ఆయనకు సంబంధించి ఒకసారి చూడండి. 1946 బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశాడు. ఇవి ఆయన చేసినటువంటి పనులు. ఎవరు? ముద్దు రామకృష్ణయ్య గారు చేసినటువంటి పనులు. తర్వాత చూడండి, ఆలోచించండి చెప్పండి ఒకటి. ఆలోచించండి చెప్పండి ఒకటి అని వేసినాం. ఒకటి అని ఎందుకు వేసినాం? మీ పాఠ్య పుస్తకములో పాఠం మధ్యలో డబ్బా కొట్టి బాక్స్ కొట్టి ఇస్తారు చూడు క్వశ్చన్లు, దాని చదవండి ఆలోచించి చెప్పండి అని, ఆలోచించి చెప్పండి అని ఉంటుంది కదా, అది అన్నమాట. అలా 2-3 బాక్సులు ఉంటాయి కదా, మీకు ఏ బాక్స్ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో మొదటి బాక్స్ 1 నెంబరు, రెండో బాక్స్కు 2వ నెంబరు, మూడో బాక్స్కు 3వ నెంబరు ఇట్లా వేసిన అన్నమాట. ఓకేనా? అందుకే ఇది మొదటి బాక్స్లోని క్వశ్చన్లు అన్నమాట. ప్రశ్న చూద్దాం. వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం. కాన్వాయ్ అంటే చెప్పిన వరుసగా పోవడం అన్నమాట. అలా వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా? అలా దేని కొరకు అట్లా వెళ్తాయి? ఎట్లా వెళ్తాయి చూద్దాం. నేను వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం చూశాను. వాహనాలు ఇలా వెళ్ళడానికి కారణం ఆ వైపుగా వెళ్ళుచున్న ప్రముఖ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని, ఎవరైనా బాంబులు కానీ ఇంకా ఏమైనా మందు పాత్ర కానీ మరేమైనా ప్రమాదాలకు దారితీసే అంశాలు ఉన్నాయేమోనని ఆరా తీయడానికి వాహనాలు కాన్వాయ్గా వెళ్తాయి, ముందుగా వెళ్తాయి. ఒకవేళ ఏదైనా జరిగేది ఉంటే రక్షణగా వెళ్ళినటువంటి కాన్వాయ్గా ముందుగా వెళ్ళినటువంటి వాహనాలు వాళ్లకు నష్టం జరుగుతుంది, లేదా వాళ్ళకు ప్రమాదం జరగవచ్చు. కానీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ ప్రమాదం జరిగే అవకాశము ఉండదు. అట్లా ఉండద్దని అలా కాన్వాయ్గా వెళ్తాయి. అంతేనా? తర్వాత ప్రశ్న చూద్దామా. సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు? సైరన్ అంటే కుయ్యి అని మోగిస్తారు చూడండి పరిశ్రమలలో, అలా ఎందుకు మోగిస్తారు? ఎక్కడెక్కడ మోగిస్తారో చూద్దాం. సైరన్ లేదా అలారం మోగించడానికి గల కారణాలు ఎందుకు మోగిస్తారు? ఒకటి, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు తెలియజేయడానికి అలారం మోగిస్తారు. ఇది సాధారణంగా పడవలో చేస్తారు. రైల్లో ఇలాంటి ఏర్పాటు ఉన్నట్టుగా నాకు తెలియదు, మరి మీరు ఎవరైనా చూస్తే చూడండి. ఇంకెక్కడ మోగిస్తారు? పాఠశాలలో పీరియడ్ ముగిసింది అని తెలపడానికి సైరన్ మోగిస్తారు. గంట కొట్టరా సార్, మాకు స్కూల్లో గంటనే కొడుతారు, సైరన్ మోగించారంటే కొన్ని స్కూళ్ళల్లో సైరన్ మోగించే స్కూల్ కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడో కొన్ని ఉంటాయి. సాధారణంగా అన్ని స్కూళ్ళల్లో బడి గంటనే కొడతారు. కొన్ని సందర్భాల్లో ఇది ఉపయోగిస్తారన్నమాట. ఇది సైరన్ ఎప్పుడు మోగిస్తారనే ప్రశ్నకు జవాబు. ఓకేనా? తర్వాత చూడండి, దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి? మరి మీరు ఒకసారి చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు,
అలా ప్రయాణం చేయడానికి ముందు ఎలా సిద్ధం కావాలి, మీరు ఎలా తయారు కావాలి, ఆ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీరు అనుకున్న గమ్యం చేరడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎట్లా సిద్ధం కావాలి చూద్దాం. ఆన్సర్ మీరు ఆలోచిస్తారా? ఆలోచించండి. సరే నేను చెప్తా వినండి. దూర ప్రయాణాలకు వెళ్ళువారు ముందుగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ప్రయాణంలో అవసరమైన ముఖ్యమైన సామాన్లు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అనవసరమైన వస్తువులతో భారం పెంచుకోవడం మంచిది కాదు. ఏం చేస్తారు కొంతమంది అంటే ఊరుకోతే ఒకరోజు ప్రయాణానికైనా కూడా పెద్ద లగేజీలు బ్యాగులు లగేజ్ పట్టుకొని పోతారు. దానివలన వాటిని మోయలేక సర్వ యాస్టప్ చాలా ఇబ్బంది కలుగుతుంది. అదే మనకు అవసరమైన సామాన్లు తీసుకెళ్ళాం అనుకో ఏ ఇబ్బంది లేదు. అంతేనా? మీరు ఎటన్నా వెళ్తారు, టూర్ వెళ్తారు, సపోజ్ ఎక్స్కర్షన్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? 4 రోజులు ఉండడానికి ఏం చేస్తారు? 4 డ్రెస్సులు తీసుకెళ్తారు. అవసరం కూడా 2 డ్రెస్సులు తీసుకెళ్తారు. ప్రధానంగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక జిన్ పాయింట్ 3 షర్టులు తీసుకపోతే ఆ జిన్ పాయింట్ మీరు 3 రోజులు వేసుకున్నా నష్టం లేదు. అట్లా వేసుకోరా? మీరు వేసుకుంటారు కదా. అట్లా అంటే ఎంత తక్కువ సామాను ఉంటే అంత మంచిది అని అర్థం. తర్వాత చూడండి, ఇంకేం తీసుకెళ్ళాలి? తగినన్ని తినుబండారాలు తీసుకొని వెళ్ళాలి. అవసరమైన తినే వస్తువులు, అవసరమైన మందులు తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా జబ్బులు పడిన వాళ్ళు ఉంటారు, బీపీ షుగర్ ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడో పోయినాక మధ్యలోకి వెళ్ళినాక బీపీ గోలి దొరకదు, షుగర్ గోలి దొరకదు. కాబట్టి ఏం చేయాలి? పోయేటప్పుడే తీసుకొని వెళ్ళాలి. మనం వెళ్ళే ప్రదేశం గురించి ముందుగా తెలుసుకోవాలి. అన్నింటికన్నా ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలి. అక్కడ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, తిండి దొరుకుతుందా, అవి దొరుకుతాయి అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి తెలుసుకుంటే మనం ప్రయాణం సులభంగా చేసి పూర్తి చేసుకొని రావచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ ఆలోచించండి చెప్పండి. ఇది రెండవది. ఆలోచించండి చెప్పండి. రెండవది అంటే 2వ బాక్స్లోని ప్రశ్నలు అని అర్థం. అంతేనా? చూడండి ఒకసారి ఈ 2వ బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఒకటి చూద్దాం. ఇప్పుడు ప్రయాణములో కాలక్షేపం కొరకు ప్రయాణికులు ఏమేం చేస్తుంటారో చెప్పండి. దీనికి జవాబు నేను చెప్పాలా? మీకు తెలియదా? మీరు ప్రయాణం చేయలేదు ఎప్పుడు. మీరు ప్రయాణం చేసినప్పుడు ఏం చేసారు? మీరేం సెల్ ఫోన్ బట్టి ఆడుకున్నారు. మీ పక్క వాళ్ళు ఏం చేశారు? పేపర్ చదువుకున్నారు. ఇంకొకరు ఏం చేసిండు? పుస్తకం చదువుకున్నాడు. ఇంకొకరు ఏం చేసిండు? ఈ మధ్యలో బస్సులో టీవీలు కూడా పెడుతున్నారు. టీవీ చూసుకుంటా కూర్చున్నాడు. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు? పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా కాలక్షేపం చేస్తుంటారు. ఓకేనా? ఒకసారి చూద్దాం ఆన్సర్. కరెక్టే. ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కోసం ప్రయాణికులు సెల్ ఫోన్లో పాటలు వినడం, వీడియో గేమ్స్ ఆడడం, చూడడము, పత్రికలు చదవడం, ఇంకా రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నవలలు, పుస్తకాలు చదవడం చేస్తున్నారు. తోటి ప్రయాణికులతో కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్పినాయి. ఏం చేస్తున్నారు ఇప్పుడు కాలంలో? ప్రయాణంలో కాలక్షేపం కోసం అంటే టైంపాస్ కోసం సెల్ ఫోన్ అది మన దగ్గర. ఇప్పుడు దాదాపు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో ఏం చేస్తారు? కొందరు పాటలు వింటారు, కొందరు వీడియో గేమ్స్ ఆడతారు, కొందరు వీడియో గేమ్స్ ఎట్లా ఆడాలో చూస్తారు, కొందరు సినిమాలు చూస్తారు, ఇంకో కొందరు ఏం చేస్తారు? పేపర్లు చదువుతారు, ఇంకో కొందరు ఏం చేస్తారు? పుస్తకాలు చదువుతారు, ఇంకో కొందరు ఏం చేస్తారు? తోటి ప్రయాణికులతో మంచి కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు. ఈ విధంగా టైం పాస్ చేస్తారు, గమ్యాన్ని చేరుకుంటారు. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎట్లా ఉండాలి, ఎందుకు? ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎట్లా ఉండాలి, ఎందుకు? మనం ప్రయాణం చేసినప్పుడు ఎట్లా ఉండాలి మరి? చూడండి, జవాబు చూడండి. ప్రయాణాలు చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో స్నేహంగా కలిసిమెలిసి ఉండాలి. మనం ఉండే ముద్దాను చేపడానికి కోసం కొట్లాడేటువంటి అవసరమా? సీట్ దొరకలేదనో సీట్లు ఇద్దరు కూర్చుంటే అటు జరుగు ఇటు జరుగు అని అవసరం? అడ్జస్ట్ అయితే అయిపోతుంది, అంతే కదా? స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలి, కోట్లాట్లు పెట్టుకోవద్దు. అనవసరమైన విషయాలతో వాగ్వాదానికి చోటు ఇవ్వకూడదు, అనవసరంగా గొడవ పెట్టుకోకూడదు. తోటి ప్రయాణికులతో ఘర్షణ పడితే మన తోటి వారికి ప్రశాంతత ఉండదు. ఒక ఇద్దరు కొట్లాడ పెట్టుకుంటారు, పక్క సీట్లో కూర్చున్న కూడా ఇబ్బంది కదా. కాబట్టి ఘర్షణలు పెట్టుకోవద్దు. కాబట్టి ప్రయాణంలో ఎవరు కూడా ఇతరుల శాంతికి భంగం కలిగించకూడదు, ఇతరుల యొక్క ప్రశాంతతకు మనం భంగం కలిగించకూడదు, ఆటంకం కలిగించకూడదు. అలా ఉన్నట్లయితే మన ప్రయాణం సుఖవంతంగా అవుతుంది. తర్వాత చూడండి, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులు ఎదురవుతాయి? అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు కొత్త ప్రదేశానికి పోతారు, మన రాష్ట్రం కాదు, వేరే
మన తమిళనాడు, కర్ణాటకను లేకపోతే కాశ్మీరో పోతున్నాం. వెళ్ళినప్పుడు అక్కడి భాష మీకు రాదు, తమిళం రాదు, ఇంకేమన్నా మనం కర్ణాటక పోతే కన్నడం రాదు, కాశ్మీర్ పోతే కాశ్మీరీ రాదు. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి, ఎటువంటి చిక్కులు కలుగుతాయి అలా ప్రయాణం చేసినప్పుడు? ఒకసారి చూద్దాం. నేను ఏ ప్రాంతానికి వెళ్తానో అక్కడి భాషా పరిజ్ఞానాన్ని సంపాదిస్తాను. అంటే అనర్గళంగా మనం తెలుగు మాట్లాడినట్లుగా మాట్లాడు కాకుండా ముఖ్యంగా కొన్ని పదాలు, తిన్న, ఛాయ్ కావాలి, ఈ వస్తువు ఎంత, ఇట్లాంటి పదాలు నేర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అలా నేర్చుకుంటాడట. సామాన్యంగా వాడే పదాలను, కొన్ని వాక్యాలను నేర్చుకుంటారు. సామాన్యంగా వాడే పదాలు, మన హోటల్కి వెళ్ళినాం, రూము ఉందా, దాన్ని అల్ల భాషలో అడగాలి, అది నేర్చుకుంటే అయిపోతుంది. అంతే కదా. చూడు, ప్రధానంగా నిత్య జీవితంలో మనకు అత్యవసరమైనటువంటి పదజాలాన్ని, అక్కడ నడుచుకోవాల్సిన విధానాన్ని తెలుసుకుంటారు. ముఖ్యంగా మనకు అత్యవసరంగా అవసరం ఉన్నటువంటి పదజాలం. సపోజ్ నీకు లఘుశంకకు వస్తుంది, అప్పుడు నువ్వేం చేయాలి? నీకు వాష్రూమ్స్ ఎక్కడున్నాయో కావాలి, అదే టాయిలెట్స్ ఎక్కడున్నాయో కావాలి. దానికి నువ్వేం చేస్తావు? ఊకే ఎక్కడున్నాయి అంటే అంటారు, నీకేంగో అని అంటారు. అదే దాన్ని వాళ్ళ భాషలో వాష్రూమ్స్ ఎక్కడున్నాయి అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ పలానా చోట ఉన్నాయని చెప్తారు. వాళ్ళు చెప్పే భాష మనకు అర్థం కాకపోయినా చూపిస్తారు, గిట్ల ఓ గిట్ల అని చెప్తారు. మనం పోయి సులభంగా మన కష్టాన్ని తెచ్చుకోవచ్చు కదా. అట్లా అన్నమాట. ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. మనం ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే మనం దిగిన చోటు ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తితో వీటిని ఏమంటారు, ఇలా ఈ సమస్య కలిగినప్పుడు ఎలా మాట్లాడాలనే విషయాలు అడిగినట్లయితే వాళ్ళు చెప్పేస్తారు. దాంతో మన సమస్య క్లియర్. అంతేనా. తర్వాత చూడండి, ఆలోచించండి, చెప్పండి. 3 అంటే 3వ బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి? ఆలోచించండి, చెప్పండి అనే ప్రశ్నలల్లో 3వ డబ్బా మన పాఠ్యాంశంలో ఉంటుంది. మన పాఠ్య పుస్తకంలో డబ్బా పట్టిస్తా అని చెప్పినా కదా, అది 3వ డబ్బాలని క్వశ్చన్లు. మరి ఇందులో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలోని సమయాన్ని సరి చేసుకోవాలి, దీనికి కారణం ఏమిటి? మనం విదేశాలకు వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు మన గడియారంలోని సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్టాండర్డ్ టైం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఉన్న సమయానికి వేరే దేశంలో ఉన్న సమయానికి తేడా ఉంటుంది. మనం ఏదైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలోని సమయాన్ని తప్పకుండా సరి చేసుకోవాలి. భౌగోళికంగా దేశాల మధ్య సూర్యోదయం ఒకే రకంగా ఉండదు. దాంతో దేశాల మధ్య సమయంలో కొంత తేడా ఉంటుంది. అందువల్ల మనం ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశానికి సంబంధించిన స్టాండర్డ్, అర్థమైంది కదా, స్టాండర్డ్ కాలాన్ని అనుసరించి గడియారంలోని సమయాన్ని సవరించుకోవాలి. లేకపోతే అక్కడి సమయానికి మన దేశంలోని సమయానికి తేడా వల్ల సరి అయినటువంటి సమయం మనకు తెలియదు. మనది వేరే తిరుగుతుంది గడియారం, వాళ్ళది వేరే తిరుగుతుంది. కాబట్టి అక్కడ టైం ఎంత అయినా మనకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి అలా సమస్యలు రాకుండా ఉండడం కోసం ఆ సమయాన్ని సరి చేసుకోవాలి. ఎక్కడ సమయాన్ని, మనం ఏ దేశం వెళ్తున్నామో ఆ దేశానికి, ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలం ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి, విదేశాలలో మనకు తెలిసిన వారు, బంధువులు ఉంటే ఎలాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి. మనం ఒక దేశం వెళ్తున్నాం, ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో మనకు తెలిసిన వాళ్ళ ఉన్నారనుకోండి, ఉంటే మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి? హోటల్ చూసుకోవాల్సిన అవసరం లేదు, తిండి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, అవసరం కూడా డబ్బులు సహాయం చేస్తారు, ఉండడానికి ఇల్లు ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు తెలిసినటువంటి విషయాలే. మరి ఇక్కడ జవాబు ఏముందో చూద్దాం ఒకసారి. మనం ఏదైనా విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలిసిన వారు కానీ బంధువులు కానీ ఉంటే మనకి ఎన్నో రకాల మేలు జరుగుతుంది. మనం మేలు ఇప్పుడే మాట్లాడుకున్నాం. భాషాపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు. వెంబడి వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంట పెట్టుకొని పోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మాట్లాడతారు, మనం వినొచ్చు, కొంత సమయానికి మనకు కూడా అర్థమవుతుంది. చారిత్రాత్మకమైన ప్రదేశాలను, అక్కడి ఆచార వ్యవహారాలను ఇంకేం చేయవచ్చు? ఆ దేశంలో ఉన్నటువంటి చూడదైన ప్రదేశాలు, చారిత్రాత్మకమైన అంటే చూడదైనటువంటి ప్రదేశాలు, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు. తర్వాత చూడండి, అక్కడి ప్రజలతో ఏ విధంగా సంభాషణ కొనసాగించాలి, ఆ ప్రజలు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఎలాంటి సమస్యలు లేకుండా మన ప్రయాణాన్ని సుఖంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి తెలుసుకున్నట్లయితే మన ప్రయాణాన్ని సుఖంగా
అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఇవన్నీ మీకు తెలిసినాయే, మీకు చాలా తెలివి ఉంది, మీరు బాగా చూస్తారు, వీళ్ళు ఇలాంటివి చేయగలుగుతారు మీరు. ఓకేనా? తర్వాత చూడండి మరి. ఇంకా ఈశ్వర నీవే దిక్కు అని రచయిత అనుకోవడానికి కారణం ఏమిటి? మీకు ఎదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి. ఎవడు రచయిత ఏమనుకున్నాడు? ఈశ్వర నీవే దిక్కు అని దేవునికి మొక్కుకున్నాడు, తన సమస్యలన్నీ గట్టెక్కాలని. మరి మీకు ఎట్లప్పుడన్నా ఇలాంటి సందర్భం ఎదురైందా? చూద్దాం ఆన్సర్. రచయిత ఈశ్వర నీవే దిక్కు అని అనుకోవడానికి కారణాలు: ప్రమాదాలు కలుగుతున్నప్పుడే ఎక్కువగా భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఆయా సమయాల్లో తప్పక భగవంతుని మనం ఒక్కసారైనా గుర్తు చేసుకుంటాం. అది తావడ్డది టాము. ఏమవుతుంది? ఎవరికైనా భగవంతుడు ఎప్పుడు గుర్తుకు వస్తాడంటే ఆపదలో ఉన్నప్పుడే, ఏదో జరగబోతుందనే భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం? దేవుడా నాకు అది కలగకుండా చూడు, ఆ ప్రమాదం నుంచి బయటపడేది మొక్కుంటాం. ఎవరైనా మరి వేరే సమయాలు వస్తారా? రారు. ఇంకేం చెప్తారు? ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనం కొండల్లోనూ మూల మలుపులోను లేదా పేద ప్రమాదకరమైనటువంటి దారిలోనూ ప్రయాణించేటప్పుడు ఇంకేం చేస్తాం? దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? బాగా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం ఇప్పుడు వెళ్తుంది, మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? మనం బస్సులో కూర్చుని ఇట్లా చూస్తే ఒక కొండ వెంబడి బస్సు తిరుగుతుంది అనుకోరి, కొండలు ఎక్కుతున్నది. అప్పుడు ఏం చేస్తున్నాం? మన కిందిని చూస్తే కింద రోడ్డు కనబడుతుంది, మన బస్సు ఈడ రోడ్డు మీద ఉన్నది. అప్పుడు చూడు నీకు భయం ఎట్లుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అమ్మ బాబోయ్ దేవుడా ఏం కాకుండా చూడు అంటాం. మనం ప్రత్యేకించి దేవుడానికి కృతజ్ఞతలు, దేవుడానికి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఇవన్నీ ఇంకా మరి ఇంకా వాళ్ళు ఏమంటారు, ముస్లింలు ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు మనకు అనుకోకుండానే వస్తాయి. కాబట్టి ఈ సందర్భాలన్నింటిలో కూడా దేవుని గుర్తు చేసుకుంటాం, దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. ఇంకా చూడండి, భయం కలుగుతుంది. అందువలన మనం ఏం చేస్తాం? ఆ భగవంతుడా నాకు ఏ ప్రమాదం లేకుండా గమ్యాన్ని చేరే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటాం. నాకు ఏ ప్రమాదం జరగకుండా నేను ఇంటికి చేరుకోవాలని కోరుకుంటాం. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదనుకో, అప్పుడు మనకు దేవుడి రక్షణ ఉందని నమ్ముతాం. ఒకవేళ మనకు ప్రయాణం సుఖంగా సాగింది, అప్పుడు అనుకుంటాం దేవుడాన్ని కృతజ్ఞతలు, నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేసినావు అని అనుకుంటాం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దేవుడు కరుణించలేదని బాధపడుతుంటాం. ఒకవేళ ఏమన్నా ప్రమాదం జరిగింది అనుకోరు, అప్పుడు అనుకుంటాం ఆ దేవుడు నన్ను కరుణించలేదు, నా మీద దయ చూపలేదు, అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది, ఆ దేవుడు నా మొర ఆలకించలేదు అని అంటాడు. ఈ మాటలు మీ చిన్నోళ్ళ కంటే పెద్దవాళ్ళని అడిగారు బాగా చెప్తారు ఇట్లాంటివి. ఇది కేవలం మనలో మానసిక ధైర్యాన్ని నింపుకోవడానికి తప్ప ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు కానీ మరే విధమైనటువంటి రుజువులు కానీ లేదు. మరి ఇలా ఎందుకు చేస్తాం అనే దానికి రుజువులు ఏమి లేదు. కేవలం మన మానసికంగా ధైర్యాన్ని నింపుకోవడం తప్ప. ఇది కేవలం మన మానసిక శాంతి కోసం చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థననే మనం కృతజ్ఞత అని అనవచ్చు. ఓకేనా? ఆ దేవుని కృతజ్ఞతలు తెలపడం అని అనవచ్చు. మీరు ఎప్పుడైనా చేసిరేమో మీరు రాయాలి. ఓకే, తర్వాత ఇక ఆలోచించండి, చెప్పండి. 4వ డబ్బా. ఎన్నో డబ్బా? 4వ డబ్బా. 3 డబ్బాలు అయిపోయినాయి. 3 డబ్బాలు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. మీరు రాసుకోవాలి. నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసుకుంటా మంచిగా నోట్బుక్ ముందు పెట్టి రాసుకుంటే అయిపోతుంది. ఎట్లాగూ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అట్లా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి 4వ బాక్స్లోని ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది? ఏం కారణమై ఉంటుంది? ఎలా దొరికింది చూద్దాం. రచయితకు సురేష్ సహాయం లేకుండానే అనుమతి లభించడానికి కారణాలు: రచయిత అధికారులతో చదువుకోవడానికి వచ్చానని చెప్పడమే. చదువుకోవడానికి వచ్చాను. ఎందుకు వస్తున్నావు? చదువుకోవడానికి వస్తున్నాను. పర్వాలేదు. కాక అతనిలో చదువుకోవాలనే సంకల్పం, ఏదో సాధించాలనే లక్ష్యం ఉండడం వల్ల రచయిత పైన అధికారులకు దయ కలిగి ఏదో ఒకటి సాధించాలనే సంకల్పంతో ఉన్న యువకుడికి సహాయం చేయాలని అధికారులు భావించి ఉండవచ్చు. ఈ విధంగా ఈ 2 కారణాలతోని ఆయనకు పర్మిషన్ ఇచ్చి ఉండవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి. ఇంకా తర్వాత ప్రశ్న, ఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు తెలపండి. మీరు ఏ సందర్భాల్లో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు చెప్పండి. మేము భగవంతుని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ప్రత్యేకమాట చూద్దాం. ఏం ప్రత్యేకమో చూద్దాం. భగవంతుడు మనకి ఎన్నో సందర్భాల్లో సహాయపడతాడు. ఎప్పుడు సహాయపడతాడు? అట్లాంటి సమయాల్లో భగవంతుని కృతజ్ఞత చెప్పడం ద్వారా
మనలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు చెప్పుకుంటాము అంటే మనలో మానసిక ప్రశాంతత, అబ్బా దేవుడు నాకు సహాయం చేసేడు, నేను దేవుడిని మర్చిపోలేదు, దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా అని మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చినప్పుడు, ఇక ఇది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు, ఆ ప్రమాదంలో మనకు ఏమి కాకుండా బయటపడినప్పుడు, ఓ భగవంతుడా నీ కృప నా మీద ఉంది కాబట్టి నేను ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా తప్పించుకున్నాను, నీకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని మనసులోనే దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటాం. ఈ అన్ని సందర్భాల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ప్రతి సందర్భానికి చెప్పుకుంటాం. నేను అన్నిటి కలిపి ఒకటేసారి చెప్పిన, ఇక ఊకే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అని ఊకే ఎందుకు, ఒకసారి చెప్పుకుంటే అయిపోద్ది కదా. దేవునికి కూడా తెలుసు కదా మన మంచోళ్ళం అని. ఓకేనా? తర్వాత చూడండి. ఇక విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. ఇవి చేయండి కింద ఉండయా ఆ ప్రశ్నలు అన్నమాట. ఓకేనా? ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి అంతే. ఏదైనా సాధించాలంటే ఏముంటుంది? ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ రాయండి. ఏం చేయాలి? ప్రతి మనిషి ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పం, పట్టుదల అవసరం అని అంటాడు. మరి దీన్ని సమర్థిస్తారా? ఒకసారి చూడండి. మీరు సమర్థిస్తారా? ఎందుకంటే నిజమే కదా, పట్టుదల లేకపోతే ఏం సాధించలేం కదా. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు తనకు ఉండాల్సింది, తను ఏది సాధించాలనుకుంటున్నాడో ఆ విషయం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. అంతేకాకుండా తాను సాధించాలనుకున్న విషయం ఏ విధంగా సాధించవచ్చు, ఏ ఆటంకాలు ఉండవచ్చు, ఆటంకాలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, దానికి సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా సాధన చేయాలి, ఎవరి దగ్గర సాధన చేయాలి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో అన్ని సాధించాలనుకోవడం దురాశ. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని రంగాల్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, కానీ అవి సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం కానీ ఉండదు. కాబట్టి మనకు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకుంటే కఠోరమైన దీక్ష, పట్టుదల ఉండాలి. అంతేకాకుండా సమాజంలో తనకు ఎదురయ్యే ఎటువంటి వెక్కిరింతలు, ఈసడింపులు అయినా తట్టుకోవాలి. వీటన్నింటిని పట్టించుకోకుండా తాను సాధించాలని అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్ళినట్లయితే ఏదైనా సాధించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఐఏఎస్ సాధించాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని తన మిత్రులకు, బంధువులకు చెప్పాడు. అందులో చాలా మంది అతని వల్ల కాదు అని నిరుత్సాహపరచడం సహజం. కానీ అట్లాంటి వాటిని లెక్క చేయకుండా సాధిస్తాననే నమ్మకంతోనే ముందుకు అడుగు వేయాలి. అంతేకాకుండా తన యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఏమిటో అంచనా వేసుకొని ఏదైనా పనికి పూనుకోవాలి. అంతేకాని ఏ పని చేయకుండా తనకు చేతగాని విషయాన్ని సాధిస్తానని పలకకూడదు. నలుగురిలో నవ్వుల పాలు. అంతేకాకుండా తాను సాధించాలనుకున్న దిశగా దీక్ష, దృఢ సంకల్పం ఉంటే ఇంకా ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సాధించగలననే ధైర్యంతో ముందడుగు వేయాలి. అలా వేసినట్లయితే ఏ వ్యక్తి అయినా అతని సామర్థ్యానికి తగిన విషయంలో విజయాన్ని సాధించడం తప్పక జరుగుతుంది. కాబట్టి దీక్ష, దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అని మనకు అర్థమైపోయింది. ఓకేనా? తర్వాత చూడండి ఇంకేముందో. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇచ్చింది. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. ధారాళంగా చదవాలి, అర్థం చేసుకొని ప్రతిస్పందించాలి. ఇక చూడండి, కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి పేరాకు శీర్షిక పెట్టండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చింది. ఆ వాక్యాలు మీ పాఠ్యాంశంలో ఏ పేరాలో ఉన్నాయి. ఆ పేరా సంఖ్య రాసి దానికి ఒక పేరు పెట్టాలి. చూద్దాం. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. రిసెప్షన్ రూమ్ ఎన్నో పేరాలో ఉంది? 5వ పేరాలో. దీనికి పేరేంటిది? సమాచార గది. రిసెప్షన్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి దానికి సమాచార గది అని పెట్టడం సరి అయినది. నేను దువతి షేర్వాణితో ఉంటిని.
9వ పేర వాగ్భూషణం. ఏ వేళ ప్రాణం పోతుందో 1వ పేర ప్రాణ భయం అని పెట్టవచ్చు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయింది. పడవ దిగిరు, అప్పటికి సూర్యాస్తమయం అయింది. ఎన్నో పేరాలో ఉంది? 19వ పేరాలో ఉంది. దీనికి పేరేంటిది? దైవానుగ్రహం. అంటే దేవుని యొక్క అనుగ్రహంతో నేను గమ్యాన్ని చేరిన అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి. ఓకేనా? తర్వాత చూడండి. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక పేరా ఇచ్చింది, ఈ పేరా చదవాలి. చదివి ఏం చేయాలి? దీని తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పాలి, అంటే రాయాలి. చూద్దాం ఒకసారి. హైదరాబాదు నుండి నేను రైల్లో బాసర రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశములో గోదావరి నది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడి సరస్వతి దేవి సైకత మూర్తి, వ్యాస మహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవత సమక్షములో వసంత పంచమి రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారమూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపదండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఇది ఈ పేర. ఈ పేర కూడా నేను మళ్ళీ అర్థం వివరించన్నా ఒకసారి చూద్దాం. ఇది రాసిన ఆయన ఏమంటుండు? హైదరాబాద్ నుండి బయలుదేరి బాసర రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. అక్కడ నుండి బాసరలో ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చేరుకున్నాడు. బాసరలో ఏ దేవాలయం ఉంది? జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉన్నది. అది ఎలా ఉందట? ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశం, చాలా అందమైనటువంటి ప్రదేశం. ఎక్కడ ఉంది? గోదావరి నది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. అంటే బాసరలో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయం ఏ నది ఒడ్డున ఉన్నది? గోదావరి నది ఒడ్డున ఉన్నది అని మనకు చెప్తుంది. ఇక్కడి సరస్వతి దేవి సైకత మూర్తిని వ్యాస మహర్షి మలిచాడని ప్రసిద్ధి. అక్కడ సైకత అంటే ఇసుకతో చేసినటువంటి సరస్వతి దేవి మూర్తిని అంటే విగ్రహాన్ని వ్యాస మహర్షి చేసిండని ప్రసిద్ధి ఉన్నదట. ఇంకేం చెప్తారు? ఈ వాగ్దేవత సమక్షంలో వసంత పంచమి రోజున పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదని, విద్యావంతులు అవుతారని ప్రతీతి. మీరు కూడా చేయించుకోండి, ఇప్పటి కూడా చేయించుకోవచ్చు. చిన్నప్పుడు చేయించుకోకపోయినా తర్వాత కూడా చేయించుకోవచ్చు. దాదాపు అందరూ చేయించుకుంటారు. ఒకసారి వెళ్ళండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే మీకు ఇంకా బాగా మార్కులు వస్తాయి కావచ్చు. ఓకేనా? తర్వాత చూడండి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు? దసరా పండుగ సందర్భం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార మూర్తి అమ్మవారిని అలంకరిస్తారు. గాయత్రీదేవి, శాకాంబరి, ఇట్లా 9 రోజులు 9 అవతారాల నవదుర్గ అంటారు. నవదుర్గ అంటే 9 రకాల దుర్గలుగా కొలుస్తారు. అందులో సరస్వతిదేవి అంటే ఈ నవ దుర్గల్లో ఒక ఆమె. అంటే 9 అవతారాలలో ఈ సరస్వతి అవతారం కూడా ఒకటి అమ్మవారి అవతారాలలో. ఓకేనా? ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉంది. ఇక్కడికి జనాలు తండోపదండాలుగా వస్తారంటే బాగా మంది వస్తారు. ఇది పేర యొక్క అర్థం. తర్వాత ప్రశ్నలకు చూద్దాం. ప్రశ్నలు, మరి ఈ ప్రశ్నలు ఏమి ఇచ్చిందో చూద్దాం. బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు? సింపుల్, సరస్వతి దేవి. బాసర పుణ్యక్షేత్రంలోని దేవత సరస్వతి దేవి. జ్ఞాన సరస్వతి అయినా సరస్వతి దేవి అయినా ఓకే. తర్వాత చూడండి. సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? మరి సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉంది? గోదావరి నది తీరాన ఉన్నది. ఓకేనా? తర్వాత చూడండి. సరస్వతి దేవి సైకత మూర్తిని మలిచిన వారు ఎవరు? వ్యాస మహర్షి, వేద వ్యాస మహర్షి. ఓకేనా? తర్వాత చూడండి. నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు? దసరా పండుగ సందర్భంగా. నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుపుతారు. అంతేనా? మన దగ్గర జరిపినట్టు అక్కడ కూడా జరుపుతారు. ఇవి ప్రశ్నలకు జవాబులు. ఇంకెవరైనా చూద్దాం. అయిపోయింది. స్వీయ రచన. ఈ స్వీయ రచనలో ఉన్నటువంటి ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు చూద్దాం. స్వీయ రచనలో మొదటి ప్రశ్న చూద్దాం. చూడండి. దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇవి ఇప్పటివరకే మనం చాలా ప్రశ్నలకు జవాబులు చూసినాం కాబట్టి నేను కూడా చెప్తా. చూడండి ఒకసారి. దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రయాణపు రోజులకు అవసరమైనటువంటి బట్టలు, నూనెలు, బ్రష్, పేస్ట్ మొదలైనవి సమకూర్చుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొన్ని మందులు దగ్గర ఉంచుకోవాలి. ఉదాహరణకు బీపీ, షుగర్లకు సంబంధించిన మందులు.
అంతకంటే ముందు తను వెళ్ళే ప్రదేశానికి ఉండేటటువంటి ప్రయాణ సౌకర్యాల గురించి తెలుసుకొని వెళ్ళడానికి కావలసినటువంటి వాహనంలో ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకోవాలి. నిత్యావసరాలు తీర్చడానికి డబ్బు బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. ఇంకా తనకు డబ్బులు అవసరమైతే పంపించడానికి ఇక్కడ ఎవరినో ఒకరిని సహాయం కోరి ఉండాలి. తర్వాత చూడండి, విలువైన బంగారు ఆభరణాలు వాచీలు తీసుకొని వెళ్ళకూడదు. సెల్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి వెంట తీసుకెళ్ళినట్లయితే సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు లేనప్పుడు ఉపయోగపడే విధంగా నెట్ బ్యాంకింగ్ లాంటివి ఉపయోగించినట్లయితే అత్యవసర సమయంలో డబ్బులు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ ప్రశ్నకు జవాబు. తర్వాత ప్రశ్న చూద్దాం. చూడండి, రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా, దీని ద్వారా మీరు ఏం గ్రహించారు? చూద్దాం. రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళడానికి పరిశీలిస్తే మానవునికి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పవచ్చు. జీవితంలో చదువు చాలా విలువైనది. దాన్ని ప్రతి మానవుడు కష్టపడి సాధించాలి, కాదు ఇష్టపడి సాధించాలి. పేదరికం, డబ్బు లేకపోవడం, సరి అయినటువంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం, ప్రయాణానికి కావలసినటువంటి ఏ విధానాలు లేకపోవడం, అన్ని అవరోధాలు మనిషి పట్టుదల ముందు వీగిపోతాయి. మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రచయిత ఇంగ్లాండ్ వెళ్ళిన విధానాన్ని బట్టి మనం గమనించవచ్చు. రచయిత ఇంగ్లాండ్ ప్రయాణానికి వెళ్ళడం, అక్కడ చదువుకోవడం అనేది ఆయన దీక్షకు, పట్టుదలకు నిదర్శనం అని భావించవచ్చు. పట్టుదల, దీక్ష ఉంటే ఇవన్నీ చేయవచ్చు. ఇది ఈ ప్రశ్నకు జవాబు. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు, వివరించండి. దేనినైనా సాధించవచ్చు అంటాడు, వివరించండి. ఒకటిసారి వివరిస్తాను, చూడండి. ప్రతి మానవుల్లో ఏదైనా సాధించాలనే దీక్ష, పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మానవ జన్మ అన్ని జన్మల కంటే ఉత్తమమైనది. ఇలాంటి మానవ జన్మ లభించడానికి చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకు? ప్రతి మానవుల్లో ఏదో ఒకటి సాధించాలనే దీక్ష, పట్టుదల ఉండాలి. ఎందుకంటే మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఇలాంటి మానవ జన్మ లభించడం చాలా అదృష్టంగా భావించాలి. అందుకే ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆటంకాలు ఏమిటి అని తెలుసుకొని ఖచ్చితంగా నేను చేయగలను అనే దృఢ సంకల్పంతో ప్రయాణించినట్లు గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఎంచుకునే ముందు, ఇంకా అండి ఏదైనా కానీ ఎంచుకోవచ్చా? ఎంచుకునే ముందు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, ఆ లక్ష్య సాధనలో తనకు ఉన్నటువంటి ధైర్యాన్ని, వనరులను, పట్టుదలను ముందుగా తెలుసుకోవాలి. ఏదో నీకు సాధించాలని లక్ష్యం అంటే ఏం పని చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే అయితే దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విధాలు సమకూర్చుకోవాలి. వాటిని గురించి ఖచ్చితమైన ఒక అంచనాకు రావాలి. నీ శక్తి ఏంటిది, నీ సామర్థ్యం ఏంటిది, నీ దగ్గర ఉన్న వనరులు ఏంటిది. వనరులు అంటే డబ్బే కాదు, ఏ విధంగా నువ్వు సాధించగలవు అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అలా వచ్చి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఖచ్చితంగా అన్ని తెలుసుకొని అడుగు వేసినట్లయితే సాధిస్తాడు. ఇది ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు అనడానికి ఒక మంచి నిదర్శనంగా ఉంటుంది. ఓకేనా? తర్వాత చూడండి. ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ చూద్దాం. మేము ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడి వాతావరణ వివరాలు, ఆ ప్రాంతంలో ఉండే విషయాలు తెలుసుకొని ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుంటాను. అంతేకాకుండా అక్కడికి ఎలా ప్రయాణం చేయాలి, సొంత వాహనంలోనా లేదా రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ట్రావెల్ సహాయంతోనా ముందుగా తెలుసుకుంటాం. ఏం చేస్తాం? మనం కొత్త ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకొని మనం ప్రయాణం చేయడం ప్రారంభించినట్లయితే అక్కడికి చేరుకోవచ్చు అన్నమాట. ఇంకా తర్వాత అక్కడి వింతలు, విశేషాలు, చూడదైన ప్రదేశాలు, ఆ ప్రదేశాలకు వెళ్ళవలసిన మార్గాలు, వెళ్ళడానికి ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ముందుగా తెలుసుకొని ఆ ప్రదేశానికి చెందినటువంటి పుస్తకాలు చదివి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటాం. ఇంకా ఎవరైనా అక్కడ బంధువులు, మిత్రులు కానీ ఉన్నట్లయితే ఆ స్థల విశేషాలు వారి ద్వారా తెలుసుకుంటారు. దూర ప్రాంతం కాబట్టి ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ తెలుసుకున్నట్లయితే ఈజీగా మన ప్రయాణం సాగిపోతుంది. ఓకేనా? తర్వాత చూడండి. ఇంకొక ప్రశ్న.
కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఎన్ని వాక్యాలలో? 10 వాక్యాలలో రాయాలి. మరి ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైనది. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. ఆయన చేసినటువంటి సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. 10 వాక్యాలలో కాదు, 20 వాక్యాలలో వివరిస్తాం. మనకు తెలియదా? చూద్దాం. పట్టుదలకు దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచిన ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంతని గ్రామంలో జన్మించాడు. పాత కరీంనగర్ జిల్లా, కొత్త పెద్దపల్లి జిల్లా. ఉన్నత లక్ష్య సాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిన ఆయన తన ఆత్మస్థైర్యంతో ఎన్నో లక్ష్యాలు చేరుకున్నాడు. లక్ష్యాలు కాదు, లక్ష్యాలు ఇది మనకు మార్గదర్శిగా నిలిచారు. సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత ముద్దు రామకృష్ణయ్య. ఆయన ఇంగ్లాండ్ ప్రయాణమైన రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఎప్పుడు ఏ వైపు నుండి ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యను చదవాలి అనుకున్నాడు. దానికోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. పేదరికంతో ఉన్న, డబ్బు లేకపోయినా చాలా ధైర్యంతో ముందడుగు వేశాడు. అందుకే ఆయన మొదట బొంబాయి వెళ్ళి అక్కడి నుండి ఇంగ్లాండ్ ప్రయాణం చేశాడు. ఆయన ఇంగ్లాండ్ ప్రయాణం చేసేటప్పుడు ధైర్యంగా తిరిగేవాడు. ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగాడు. బ్రిటన్లో ఎక్కువ డబ్బు ఉన్న వారినే చదువుకొనిస్తారని, డబ్బు లేకపోతే ఆ ప్రదేశానికి రానివరని బాధపడ్డా దేవుడి మీద భారం వేసి తాను అనుకున్న విద్యను పూర్తి చేయాలి, తన దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అని ముద్దు రామకృష్ణ యొక్క లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. నౌకలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుడు సురేష్ బాబు సహకారం లభించింది. ఆయన తన వద్ద డబ్బు లేదని వెనక్కి పంపిస్తారేమోనని భయపడి తన స్నేహితుని సహాయం అర్థించాడు. కానీ అతని స్నేహితుని అవసరం లేకుండానే తాను ఇంగ్లాండు చేరుకున్నాడు. దీనికి ఆయనలో ఉన్నటువంటి దీక్ష, పట్టుదల, దృఢ సంకల్పంతో పాటు దేవుని కృప ఆయనపై ఉందని నేను గ్రహించాను. ఇది జవాబు. తర్వాత చూడండి. సృజనాత్మకత ప్రశంస. ఇందులో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. అవును, కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకుని ఇష్టంగా చదువుకుని అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయాలి. మీరు ఇంతకుముందు కూడా చాలా లేఖలు రాసి ఉంటారు. మరి ఒకసారి లేఖ రాసి చూద్దాం. లేఖ రాసినప్పుడు మూల ఏం చేయాలి? ఇక్కడ తేదీ రాయాలి. తేదీ 21/1/2021. ఇక్కడ ఫుల్ స్టాప్. ప్రియమైన మిత్రుడు మధుకు. ఎవరు రాత్రుడు? నీ మిత్రుడు సురేష్ రాయినది. మధుకు సురేష్ రాస్తున్నాడు. రాయినది. నీవు రాసిన ఉత్తరం నాకు చేరింది. అందులో నువ్వు చాలా విషయాలు రాశావు. దాని ద్వారా నేను తెలుసుకున్నది నీవు కింది తరగతిలో మంచి మార్కులు సాధించావని, నీకు చదువు అంటే బాగా ఇష్టమని తెలుసుకున్నాను. అదేవిధంగా నీవు ముందు జరిగే తరగతుల పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చదువు సంపాదించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుకున్నట్లయితే దేనినైనా సాధించవచ్చు. ఎప్పుడు కూడా భారంగా భావించవద్దు. మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో ఆ విషయం మీద ఒక ఖచ్చితమైనటువంటి పట్టుదల, ఆ విషయానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలి. నీది పేద కుటుంబం, డబ్బు లేకపోయినా నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశ నీవు బాగా చదువుకొని మంచి విజయాలు సాధించి వారిలాగా కష్టపడకుండా సుఖంగా జీవించాలని వారి ఆశ. నీవు అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేయకుండా చదువుని ఇష్టంగా చదువుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుకుంటున్నాను. నీలో ఉన్నటువంటి దీక్ష, పట్టుదల నాకు తెలుసు. నీకు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది ఆయనకు ఇచ్చినటువంటి అది. ఇది ఎవరు రాస్తున్నాడు? రాసిన పేరు ఇట్లు నీ ప్రియ మిత్రుడు సురేష్ అంటే రాసింది. చిరునామా మధు, 8వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అడ్రస్ నేను పూర్తిగా రాయలేదు. అంటే ప్రతి అడ్రస్లో ఏం చేయాలి? ప్రతి దాని దగ్గర కామ పెట్టి చిట్ట చివరికి ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత
మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి. వ్యాసం డైరెక్ట్ రాసు చూద్దాం ఒకసారి. నేను చేసిన నా ప్రయాణం, ఒక నూతన ప్రదేశానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభవాలను వివరిస్తూ నేను వేసవిలో వివరిస్తూ రాసిందన్నమాట. నేను వేసవి సెలవుల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన దర్శనీయ స్థలాలు మరియు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలను చూడడానికి వెళ్ళాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి మొదట నేను కరీంనగర్ నుండి వరంగల్ చేరుకున్నాను. ట్రైన్లో ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రైన్లో విశాఖపట్నము చేరుకున్నాను. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అక్కడ ఒక సామాన్యమైన హోటల్లో బస చేసి అక్కడ విశ్రాంతి తీసుకొని స్నానాలు ముగించుకొని మెల్లగా విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్కి వెళ్ళాను. అక్కడ బంగాళాఖాతం ఎగదోస్తూ ఒడ్డుకు చేరుకుని లోపలికి వెళ్ళి పోతుంది. రామకృష్ణ బీచ్లో ఒక అద్భుతమైనటువంటి వస్తువును చూశాను. అది భారత సైన్యానికి చెందినటువంటి సబ్మెరైన్. ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను. 10 రూపాయల టికెట్ ఉన్నది. తీసుకొని లోపలికి వెళ్ళి చూశాను. లోపల ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయాను. అందులో కూర్చోవడానికి ఒక క్యాబిన్, మిగతా సైనికులు ఉండడానికి క్యాబిన్, రకరకాలైనటువంటి విధానాలు అందులో చూశాను. అది మాటల్లో చెప్పడానికి వీలు కాదు. ఎవరైనా చూసి తీరాల్సింది. అక్కడి నుండి నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరికి వెళ్ళాను. కైలాసగిరి అనేది ఒక ఎత్తైన కొండ. వైశాల్యం మాత్రం చాలా తక్కువ. ఇది తక్కువ ఎత్తులో మాత్రం చాలా పైకి ఉంటుంది. నేను బస్సులో పైకి వెళ్ళిన తర్వాత చూస్తే దాదాపుగా విశాఖపట్నం మొత్తం కనిపించింది. అక్కడి నుంచి చూస్తే కనిపించే ఆ సముద్రం, ఆ పట్టణం, ఇంకా దూరంగా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. అక్కడి నుండి తిరిగి హోటల్కు చేరుకొని ఆ రోజు విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం అరకుకు రైల్లో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అది చెప్పడానికి మాటలు లేనటువంటి ఒక అనుభవం. కొండల మధ్య రైలు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. విశాఖపట్నం నుంచి అరకు లోయ చేరుకునేసరికి ఎన్నో సొరంగాలు ఉన్నాయి. సొరంగం అంటే కొండను తవ్వి లోపల నుండి రైలు మార్గం చేయడం. అందులో నుండి రైలు వెళ్తుంటే రైల్లో ఉన్నటువంటి విద్యార్థులు, పెద్దలు అందరూ కూడా కేరింతలతో కేకలు వేస్తూ గోలగోల చేశారు. ఎందుకంటే ఈ రైలు ఆ సొరంగంలోకి వెళ్ళినప్పుడు మొత్తం చీకటిగా ఉంటుంది. అది చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అంతేకాకుండా ప్రయాణిస్తున్నంత దూరం 2 వైపుల కొండలు, ఆ కొండలపై నుంచి కిందికి జాలువారుతున్న జలపాతాలు వర్ణించడానికి నేను కవిని కాదు, కానీ అంత అద్భుతంగా ఉంది. అందులో భాగంగా మొదట బొర్రాగోలు చేరుకున్నాను. అక్కడ ఉన్నటువంటి ఒక సొరంగం పైన కొండ కింద మొత్తం కాలి. అందులోకి వెళ్ళినట్లయితే చీకటిగా ఉన్నది. ఆ చీకటిని తొలగించడానికి అక్కడి వారు లోపల లైట్లు ఏర్పాటు చేశారు. అక్కడి ప్రదేశాలు చూసిన తర్వాత మళ్ళీ అరకులోకి వెళ్ళి అక్కడి ప్రకృతిని చూసి ఏమని చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. అద్భుతమైనటువంటి ప్రదేశం. ఉదయం పూట అక్కడ ఉండడం వలన ఉదయం నుండి ఎటు చూసిన మంచుతో చాలా చల్లగా ఉండి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏమీ కూడా కనిపించకుండా కొండలన్నీ మంచుతో కప్పబడి ప్రకృతి కూడా తెల్లగా కనిపిస్తుంది. ఆ సుందర దృశ్యాలు చూసిన నాకు ఈ ప్రకృతిలో ఇంత అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయా అని అనిపించింది. అంతేకాకుండా ఆ భగవంతుని సృష్టికి అంతం లేదా అని అనిపించింది. నేను చేసిన ఈ ప్రయాణంలో ఈ కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన ఈ సమయంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. అది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. చూసి తీరవలసిందే తప్ప మాటల్లో చెప్పలేము. ఇది వ్యాసం. తర్వాత పదజాల వినియోగం. ఈ పదజాల వినియోగంలో ముందు చూద్దాం. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి. పై చదువుకు సరిపడ ద్రవ్యం నా వద్ద లేకుండే. ద్రవ్యం అంటే ఏంటిది? శక్తి, సామర్థ్యం, డబ్బు, వస్తువు. ఏమున్నది? డబ్బు. రైట్. నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను. వాగ్దానం చేయడం అంటే మాట ఇవ్వడం. రైట్.
కింది జాతీయాలను సొంత వాక్యాల్లో రాయండి. సొంత వాక్యాలు రాయడం. ఉదాహరణ కూడా ఇచ్చిండు, అందవేసిన చెయ్యి. సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందవేసిన చెయ్యి అంటే గొప్ప చెయ్యి అని అర్థం. ఈ మొదటి పదం ఏంటిది? పట్టరాని సంతోషం అంటే ఏంటి చూద్దాం. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చినందుకు పట్టరాని సంతోషం కలిగింది. బాగా సంతోషం కలిగింది. దేవునిపై భారం వేయి. ప్రజల ఆరోగ్యం విషయం నేడు దేవునిపై భారం వేసినట్లుగా ఉన్నది. ఎవరి ఆరోగ్యాన్ని ఎవడు పట్టించుకుంటలేడు. గుండె జల్లుమను. పామును చూస్తే నాకు గుండె జల్లుమన్నది. నీకంటది నాకంటది. చెమటలు పట్టు. తర్వాత చూడండి. పుల్లి చూస్తే నాకు చెమటలు పట్టాయి. ఎవరికైనా పడతాయి. నీకు పడతాయి, నాకు పడతాయి. చెమటలు పడతాయి. తర్వాత చూడండి. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలు ఏ సమాసాలకు గుర్తించి వాటి పేర్లు రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చిండు. ఆ వాక్యాల్లో కొన్ని పదాల కింద గీత గీసింది. ఆ గీత గీసిన పదానికి ఏం చేయాలి? ఏ సమాసం గుర్తించాలి, సమాసం పేరు రాయాలి. ఇక్కడ చూడండి, ఆదిశేషునికి 1000 తలలు. 1000 తలలు అనే దానికి సమాసం గుర్తించాలి. ఏంటిది? ద్విగు సమాసం. దాని సూత్రం ఏంటిది? 1000 అని. విగ్రహవాక్యం ఏంటిది? 1000 అని సంఖ్య గల తలలు. సంఖ్యా ప్రధానమైనది ద్విగు సమాసం. ఓకేనా? కృష్ణార్జునుడు సిద్ధమైనారు. కృష్ణార్జునుడు, కృష్ణుడును అర్జునుడును ఏమైతుంది? ద్వంద్వ సమాసం. మీకు తెలుసు, రైట్. రవి రాము అన్నదమ్ములు. అన్నదమ్ములు ఇది కూడా ద్వంద్వ సమాసమే. అన్నయ్యుడు తమ్ముడును. వారానికి 7 రోజులు. అక్కడ 1007 అది కూడా ఏమవుతుంది మరి? ద్విగు సమాసం. 100 ఏళ్ళు జీవించు. ఇక్కడ కూడా 100 అనే సంఖ్య ఉంది కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం. రైట్, మనకు అన్ని వచ్చేసినాయి. తర్వాత చూడండి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. విడదీయాలి, సంధి పేరు రాయాలి. విద్యాభ్యాసం అంటే ఏంటిది? విద్య ప్లస్ అభ్యాసం. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మొదలైంది. మొదలు ప్లస్ అయ్యింది. ఏమిటి సంధి? ఉత్వ సంధి. విద్యార్థులు. విద్య ప్లస్ అర్థులు. ఏం సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా. ఏది ప్లస్ అయినా. ఇత్వ సంధి. వారు, వారందరూ. వారు ప్లస్ అందరు. ఉత్వ సంధి. ఇవి ఈ పదాల యొక్క అది. మీకు ఈ సంధుల గురించి, సమాసాల గురించి ప్రత్యేకంగా ఒక భాగాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అది చూడండి, మీకు సులభంగా అర్థమవుతుంది. తర్వాత చూడండి. అత్వ సంధి. ఇప్పుడు దానికి కింది పదాలను పరిశీలించండి. రామయ్య, రామ ప్లస్ అయ్య. మేనత్త, మేన ప్లస్ అత్త. సెలయేరు, సెల ప్లస్ ఏరు. ఒకనొక, ఒక ప్లస్ ఒక. ఇవన్నీ అకార సంధికి ఉదాహరణలు అన్నమాట. ఇది మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి విషయం. సంధిని విడదీసినప్పుడు ఏర్పడే 2 పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదమును పరపదం అని అంటాం. ఇది సంధిలో ఉంటుంది. సంధి భాగంలో మీకు ఇది వివరించాలి. ఓకేనా? తర్వాత చూడండి. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి, చూద్దాం. తగిన ప్లస్ అంత అంటే తగినంత. చాలిన ప్లస్ అంత అంటే చాలినంత. సీత ప్లస్ అమ్మ అంటే సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ అంటే అక్కడిక్కడ. రైట్. అందక ప్లస్ ఉండెను అంటే అందకుండెను. రైట్. చెప్పుట ప్లస్ ఎట్లు చెప్పుటట్లు మూలే ఉంది. రాక ప్లస్ ఏమి? రాకేమి. ఇది జరిగింది. ఇది సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరగడాన్ని బహుళము అంటారు. ఇది తర్వాత చూడండి. నేను ఇవి చేయగలనా? చేస్తావా, చేయవా చూద్దాం. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం అని సమర్థిస్తూ మాట్లాడగలను. మాట్లాడుతారండి, పెట్టినావు కదా ఆల్రెడీ. అది ఏముంది ఆన్సర్. ఓకేనా? రైట్. తర్వాత అపరిచిత గద్యం చదివి ప్రశ్నలకు జవాబు రాయగలను. ఇదేమంటది? ఇది రైటు, ఇది రైటు. అనుకున్నది సాధించడంలో ఉండే తృప్తిని గురించి సొంత మాటల్లో రాయగలను. ఇది రైట్. చదువు కష్టంగా భావించక ఇష్టంగా భావించాలని మిత్రునికి లేఖ రాయగలను. ఇది రైట్. ఓకేనా? రైట్. అన్ని రైట్. ఇవన్నీ మీరు చేయగలరు. తర్వాత చూడండి. మీకు ఇవి తెలుసా? ఇవి కొన్ని విషయాలు మీ పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. జిబ్రాల్టర్ రేవు అంటే యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్న ఒక ఓడరేవు. బే ఆఫ్ బిస్కే అంటే స్పెయిన్లోని లెసెస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వత సానులు ఢీకొట్టడం వల్ల సొరంగం ఏర్పడింది. ఇది పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్నది. స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశ కరెన్సీ, ద్రవ్యం. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్లే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రం. గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ల సముదాయం. ఇవన్నీ కలిపితేనే గ్రేట్ బ్రిటన్. తర్వాత
సూక్తి అఖండమైన ఓర్పు ధైర్యం ప్రయత్నాలతోనే ఉత్తమమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వామి వివేకానంద. ఏం చేయాలి? అఖండమైనటువంటి ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఇవి ఉన్నట్లయితేనే ఏదైనా మంచి ఫలితాన్ని సాధించగలుగుతాము. ఓకే, తర్వాత చూడండి. ఓకే, ఇప్పటి వరకు ఇది చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇవన్నీ విన్నారు కదా, నేర్చుకున్నందుకు మీకు అభినందనలు. మా ఛానల్ చూసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి మీరు తర్వాత విషయాలు చూడవచ్చు. ఎందుకంటే తర్వాత ఏదైనా కూడా రెండో పాఠం, మూడో పాఠానికి సంబంధించిన ప్రశ్న జవాబులు కూడా నేను అప్లోడ్ చేస్తాను. పాఠం ఇప్పటికీ అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడు తర్వాత ప్రశ్న జవాబులు అప్లోడ్ చేస్తాను కాబట్టి అవి చూడండి. ఓకే, బాయ్.